బడ్డీ. భయ్యా ఈ మూవీ రివ్యూ గురించి వీడియోలో మాట్లాడుకునే ముందు శివం బజ్జే మూవీ తీసాను. సో అది మన అశ్విన్ బాబు గారి ఫిలిం. సో ఆ ఫిలిం రివ్యూ కనుక ఎవరైనా మన ఛానల్లో చూడకపోతే కనుక ఒకసారి మన ఛానల్కి వెళ్ళే వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈ బడ్డీ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలంటే నాకు ఎలా అనిపించింది పర్టికులర్ అంటే నాకైతే నచ్చింది, బాగానే ఉంది. పర్టికులర్గా మనకు ఈ ఫిలిం అనేది మన సందీప్ కిషన్ గారు చేయాల్సింది అండ్ అఫీషియల్గా పోస్టర్స్ కూడా రిలీజ్ అయి ఉండే అప్పుడు, కానీ ఇది మన అల్లు సిరీస్ గారు ఫిలిం చేశారు. అండ్ ఇది ఒక రీమేక్ మూవీ అనుకోవచ్చు చాలా మంది. ఇది మన ఆర్య గారు తీసిన ఫిలింలో సో టెడ్డీ అనే మూవీ తీశారు మన ఆర్య గారు. సో ఇది మనకు బడ్డీ అనే వచ్చింది ఈ ఫిలిం అన్నట్టు అనుకోవచ్చు. ఈ అఫీషియల్గా టీమ్ మెంబర్స్ అయితే అంటే మూవీ టీమ్ మెంబర్స్ మన ఏం చెప్పారంటే సో ఇది రీమేక్ మూవీ కాదు, సంవట్ చేంజెస్ ఉంటాయి అన్నట్టు తెలిసింది. సో ఫిలిం చూసిన తర్వాత నాకేం అనిపించింది అంటే ఉన్నాయి భయ సంవట్ చేంజెస్ అయితే ఉన్నాయి. అది ఏంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో ఎండిపోయి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ భయ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ గురించి వెళ్తే మన శిరీష్ గారు ఒక పైలట్ అన్నట్టు. సో ఈ ఫిలింలో మనం ట్రైలర్లో చూసే ఉంటాం అతని క్యారెక్టర్. అండ్ మన హీరోయిన్ అనేది అతను మన అల్లు శిరీష్ గారిని లవ్ చేస్తుంది. సో మరి ఈ బడ్డీ అనేది ఎలా ఇన్వాల్వ్ అయింది ఇలా లైఫ్లోకి ఏం జరిగింది అనేది ఓవరాల్గా ఎంటైర్గా మీరు మూవీ అయితే చూడండి. సో ఈ విధంగానే ఉంటుంది స్టోరీ. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే మనకు టెడ్డీలో ఉన్న స్టోరీ కొంచెం ఉంటుంది, కానీ చేంజెస్ అయితే మన ఉన్నాయి భయ. కొంచెం కామెడీ కానీ అంటే కొంచెం మన అల్లు శిరీష్ గారు అండ్ ఆలీ గారు వచ్చిన సీన్స్ లో కొంచెం కామెడీ అది జస్ట్ వర్కౌట్, అదంతా కూడా వర్కౌట్ కాదు. అండ్ విలన్ ఆపోజిట్ గా విలన్ గురించి మాట్లాడాలంటే తన రోల్ లో తను బాగానే చేసిండు, కానీ మరీ అంత అన్నట్టు అనిపించలేదు. అండ్ ఇక్కడ మన ఫస్ట్ హాఫ్ అనేది స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో యాజ్ యూనివర్స్ మనకు ఆ ఫిలిం లో కూడా అలానే ఉంటుంది, ఏది మన టెడ్డీ ఫిలిం లో. సో ఈ బడ్డీ ఫిలిం లో కూడా ఆ విధంగానే కొంచెం స్టోరీ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ హాఫ్ లో. ఇక సెకండ్ హాఫ్ విషయం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ, మీరు ముందుగానే ఊహించేస్తారు. అండ్ ఈ మూవీలో నాకైతే వాళ్ళు కనుల అని అనుకుంటే ఒక మ్యూజిక్ ఉంటుంది భయ. సో ఆ సాంగ్ పర్టికులర్ గా నాకైతే నచ్చింది. అంటే అది అందరికి నచ్చిందని నేను చెప్పలేను కదా. సో అది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ జస్ట్ ఓకే వేస్ లో అనిపించింది. అండ్ మన అల్లు శిరీష్ గారి యాక్టింగ్ కానియచ్చు, అండ్ ఆలీ గారి యాక్టింగ్ కానియచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానియచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కానియచ్చు, అందరు తన వాళ్ళ రోల్ జస్టిఫై చేశారన్నట్టు అనిపించింది. ఇది జస్ట్ ఓకే వేస్ లో అనిపించింది. అండ్ మూవీ గురించి ఇంకొక పాయింట్ లో చెప్పాలంటే కొంచెము డిఫరెంట్ గా ఉన్నా కూడా అంటే కొంచెం డిఫరెంట్ వేలో వీళ్ళు తీసుకెళ్ళినా కూడా ఆ సీన్స్ అనేది మరీ అంత కొత్తగా అయితే అనిపించలేవు. సో అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో బడ్డీ ఈజ్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అని నేను చెప్తాను. ఇది నా పర్సనల్ రివ్యూ, అందరికి నచ్చాలని ఉండాలని లేదు కదా రూలు. సో అది అండ్ ఓవరాల్లీ బడ్డీ మూవీ చూసిన వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లో చెప్పినట్టు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది బడ్డీ మూవీ రివ్యూ. అండ్ వీడియో